ఈ అమరరాజ కంపెనీ ఏదైతే ఉందో అది బోగస్ కంపెనీ అనేది చెప్పబడింది. ఎందుకోసరకనంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడున్న మాజీ మంత్రి గారు 371 ఎకరాను ఎస్సీ రైతుల నుండి అద్రగానంగా తీసుకున్నాడు. ఈ అద్రగానం దేని కొరకు? ఐటీ పార్కులను నిర్మిస్తాము, మీకు అమెరికా లాగా చేస్తాము, మీ గ్రామాన్ని అనే ఒక బూతు మాటలు చెప్పి బోకస్ మాటలు చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. అగ్రిమెంట్ మహబూబ్నగర్ జిల్లా రిజిస్ట్రేషన్లో చేసుకోవాలి. ఇలాంటిది శంషాబాద్ రిజిస్ట్రేషన్లో చేయడం జరిగింది. ఇలాంటిది బోకస్గా చేసిండ్రు. ఇలాంటి అది నాల లేకుండా 10 లక్షల చిల్లర గదాల పైన రిజిస్ట్రేషన్ చేసిండ్రు. తర్వాత 261 ఎకరాని 2-3 ఇది ఎదురెలుకున్న శివారు గ్రామాలను ఇడిచిపెట్టి అది దీటిపల్లె గ్రామం పెట్టిండు. దీటిపల్లె గ్రామం ఎందుకు? ఎదురే గ్రామము మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. ఇప్పుడు అమరరాజ విషపూరితానికి తలగబెట్టడము రెండవది. కాబట్టి ఇలాంటివన్నీ నిరూపించడానికి మేము తయారుగా ఉన్నాము. ఎవరైనా అధికారులు వచ్చి సామరస్యంగా మా దగ్గర మాట్లాడి సంప్రదిస్తేనే మేము దానికి మీకు సరి అయిన ఆధారాలు చూపించగలము. మీకు తెలుసు, ఈ అధికారులకు అంతా తెలిసి కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు, రాంగుతో పట్టించి మమ్మల్ని అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అమరరాజ కంపెనీ ఏదైతే ఇసపూరిత ఏదైతే ఉందో ఇలాంటి కంపెనీని ఇక్కడ నుండి తీసి ఎత్తివేసి ఎక్కడైనా నీ అమరికే చిత్తూరు నుండి వచ్చింది కాబట్టి చిత్తూరు కన్నా బాగుండి గుంటూరు వ్యక్తి అతను, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు వ్యక్తి, ఆ గుంటూరుకు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ పెట్టుకునే అవసరం లేదనేది మా ఒక ఉద్దేశం. నా పేరు ఎం శ్రీనివాసులు. నేను ఆర్మీ ఎక్సర్విస్ మ్యాన్, ఎదురా 4th వార్డు. నేను ఆర్మీలో భర్తీ అయ్యి అనేక రాష్ట్రాలు, అనేక డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా సర్వీస్ చేసి వచ్చి, ఎందుకంటే ఇక్కడ నా ఊరు, నా ఇల్లు నాది ఉంది కాబట్టి ఎక్కడ తిరిగినా కూడా నా ఇంటికి వచ్చాను. నేను ఎన్ని దేశాలు ఎక్కడ పోయి వచ్చినా కూడా వచ్చాను. ఎందుకు వచ్చానంటే నా ఇల్లు, నా ఊరు ఉంది కాబట్టి. కానీ ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే నా ఊరినే నాశనం చేస్తున్నారు. నేను ఎడికి పోవాలి? ఏ దేశంలో పోయి బతకాలి? ఇప్పుడు మన దేశం ఏంది? ప్రజాస్వామ్య దేశం. ప్రజల కొరకే ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం వస్తుంది. కానీ ఈ ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వం దీనికి స్వీకరించినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి, ఎందుకు ఓటు వేయాలి? ఈ ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వం ఎవరి కొరకు పనిచేస్తుంది? ప్రజల కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అనేది దిగి రావాలి, ప్రజల సమస్యను పరిష్కరించాలి. ఈ అమరరాజ కంపెనీ అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం వచ్చింది? మీకు అధికారం కానీ డబ్బు కానీ ఏదాంటి హోదా కూడా కొన్ని రోజులకే అది శాశ్వతంగా, ఇప్పటికి శాశ్వతం కాదు, కొన్ని రోజులదే. ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, పోయినసారి కేసీఆర్ ఉన్నాడు, రేపు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు ఇంకెవరు అవుతారు ఏది ఉండదు. కానీ ఈ ఉన్న ఊరు, కన్న తల్లి, ఈ 2 మాత్రం వచ్చేసి ఎప్పటికీ అనేది ఈ శాశ్వతం. మనం ఏడికి పోయినా కూడా ఈ కన్నతల్లి అనేది మనకు ఒకటే కన్నతల్లి ఉంటుంది, ఉండే ఊరు ఒకటే ఉంటుంది. మనం పోయి ఏడన్నా సెటిల్ కావచ్చు, కానీ మనం ప్రస్తుతం ఏముంటామని చెప్పుకుంటామంటే మన ఊరేది, మన తల్లిదండ్రులు ఎవరు ఫస్ట్ చెప్పుకునేది. అలాంటిది ఈ అమరరాజ కంపెనీ వల్ల రేపు ఈ ఊరు ఇడిచిపెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన కుక్కలు, నక్కలు, పక్షులు వలస పోతాయో ఆ విధంగా పోవాల్సిన అవసరం వస్తున్నది ఈరోజు. కాబట్టి ప్రభుత్వం అనేది ఇన్ని రోజులుగా 59 రోజులుగా ఎదుర ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా నిరాహారదీక్ష చేస్తుంటే ఏ అధికారి కూడా వచ్చేసి ఇక్కడ వచ్చి స్పందించట్లేదు. ఎందుకు? మీరు తీసుకునే జీతాలు కానీ మీరు ఎవరి కొరకు పరిపాలన చేస్తున్నారు? మీరు కూర్చున్న సీట్లో మీరు కూర్చున్నారు కాబట్టి, ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు ఆ సీట్లో కూర్చున్నారు. మీకు ఈ ప్రజలు కట్టే ట్యాక్స్ల వల్ల మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీకు తల్లిదండ్రుల ఆస్తి కాదు, అది ప్రజల ఆస్తి. కాబట్టి ప్రజల కొరకు మీరు అందరూ స్పందించాలి. తర్వాత వచ్చేసి ఈ మాజీ మంత్రి గారు ఏదైతే ఇక్కడ చేసిపోయినరో అది తెలిసేసిండా తెలియజేసిండా ఏదైనా ఇప్పుడున్న అధికారులు కూడా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏం చేసిందంటే, నేను గెలిస్తే 100%గా ఈ అమరరాజ కంపెనీ అనేది నేను మీకు పరిష్కరించేసి దీన్ని ఏ విధంగానైనా తొలగిస్తామని చెప్పేసి ఆమె ఇచ్చిండు. దాని కొరకు మరి ఓట్లేసి గెలిపించుకుంటే కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా 59 రోజులు ఒక రోజు కూడా ఊర్లోకి వచ్చేసి ప్రతి వార్డు తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రతి ప్రభుత్వం కూడా తిరిగి కాన్వెన్సేషన్ చేస్తున్నారు. కానీ మరి ఎదురకొచ్చేసి ఇంతమంది 3000 4000 ఉన్న ఓట్లు ఉన్న ఎదుర గ్రామము, దీంట్లో వచ్చేసి ఒక అధికారి కూడా వచ్చేసి ఎవరిని కూడా పరిష్కరించట్లేదు, ఎవరిని అడగట్లేదు. ఎందుకున్నారంట మరి మీరు? అంటే మేము ఈ ఇండియాలో లేమా? ఈ భారత ప్రభుత్వం అనేసి మా కొరకు కాదా? మేము ఓట్లు వేయలేదా? ఇది
ఈ ఉన్న ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు ఇంకా వచ్చేసి సమయం ఎంత, సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. మీరు దిగి వచ్చి మా పరిష్కారం మా పరిష్కారాన్ని పరిశీలిస్తే మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు దిగి రావాలి, దిగి వచ్చి మా పరిష్కారం అనేది ఏందో ఇదేంది సమస్య ఏదో పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. అమరరాజా పోరాట సమితి 59వ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని బహిష్కరించవలసిన అవసరం వచ్చినందుకు మా గ్రామస్తులందరూ చాలా బాధపడవలసిన విషయం ఉంది ఇక్కడ. ఎందుకంటే మా గ్రామంలో గతంలో 2022లో 380 ఎకరాలు 556 600 ఏళ్ళ ఐటీ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ అని ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ని కూడా ఒక అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ కేటాయించడం చాలా బాధాకరమైన విషయం. ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ కాదని ఆంధ్ర తెలంగాణలో విడిపోయినాం. మరి తెలంగాణలో ఎవరు ఇండస్ట్రియల్ పెట్టడానికి ముందరికి లేరా? అట్లాంటిది విడిచిపెట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే కట్టబెట్టి మా ప్రాణాలతో చెలకాట మాడుతున్న ఈ అమరరాజా ఫ్యాక్టరీని ఆంధ్రకు వలస తోలే వరకు మేము నిద్రపోము, రానియం కూడా. అధికారులు కూడా స్పందిస్తలేరు. ఎమ్మెల్యే మేము గెలిస్తే ఈ ఫ్యాక్టరీ బంద్ చేస్తున్నాడు. మరి తను కూడా వాళ్ళకి ఒక వ్యక్తికి సహకరిస్తున్న వ్యవస్థకు సహకరించాలి. ఎవరైనా వ్యక్తిని చూసి వ్యవస్థని ఖరాబ్ చేస్తున్నారు. వ్యవస్థని ఖరాబ్ చేస్తున్నాం. మీకు ఇంకా ఏమాత్రం అర్థమవుతుందో లేదో మాకు చాలా బాధాకరమైన విషయం. మేము కట్టే కన్నులు ట్యాక్సుల ద్వారా మీరు అన్ని తీసుకుంటూ మాకు ఇబ్బంది పెడితే బాగుండదు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరిమి కొట్టే వరకు మేము ఇలాగే కొనసాగిస్తాం. జై హింద్.